అందరికీ నమస్కారం. విమాన ప్రమాదంలో మరణించినటువంటి వ్యక్తులకి కాంపన్సేషన్ ఏ లెవెల్లో వస్తుందని తెలియజేయడానికే మీకు ఈ వీడియో పెడుతున్నాను. ఒక విమాన ప్రమాదంలో మృతి చెందినటువంటి ఐక్యరాజ్య సమితికి చెందిన ఉద్యోగి కుటుంబానికి 276 కోట్లు, మీరు విన్నది కరెక్టే, 276 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇథియోపియాలో జరిగినటువంటి బోయింగ్ 737 మాక్స్ విమాన ప్రమాదంలో మరణించిన ఐక్యరాజ్య సమితి ఉద్యోగి మైకెల్ ర్యాన్ కుటుంబానికి నష్టపరిహారంగా 276 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మైకెల్ ర్యాన్ అనేటువంటి అతను ఐర్లాండ్కి చెందినటువంటి వాడు. ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ తయారీ సంస్థపై మైకెల్ ర్యాన్ భార్య కల్లింగ్ ర్యాన్ సివిల్ దావా ఒకటి వేయగా అమెరికాలో చికాగోలో ఉన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పిచ్చింది. జవాబుదారీతనము న్యాయానికి కోర్టు ఇచ్చిన తీర్పు సూచనకి కల్లి తరపు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. 276 కోట్లు వాళ్ళ ఫ్యామిలీకి నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే విమాన ప్రమాదంలో ఆ ఉద్యోగి మరణించాడు కాబట్టి అతనికి రావాల్సినటువంటి జీతాలు, భత్యాలు, ఆయన తాలూకా బెనిఫిట్స్, దాని తాలూకా అనేక కష్టసుఖాలన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఈ కాంపన్సేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. జై హింద్.